Hello everyone, welcome to Analysis Tutor. This is Jatin. So I think you people are doing great. మనకేంటంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజాగుట్ట నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో టెక్నీషియన్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద టెక్నీషియన్స్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఏమేం వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏమేం డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. మనకేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీలో మనకి 8 వేకెన్సీస్ అవుతున్నాయి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీలో 48 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థిషియాలజీకి వచ్చేసరికి రెస్పిరేటరీలో 10 వేకెన్సీస్ అండ్ అనస్థిషియాలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 20 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్కి వచ్చేసరికి బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అండ్ పీజీ డిప్లొమా అనేది ఉండాలి. సో ఎవరికైతే బీఎస్సీ డిగ్రీ ఉండదో వాళ్ళకి పీజీ డిప్లొమా అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రమ్ ద రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్. సో దట్ టు బి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ నుండి మనకైతే ఈ పీజీ డిప్లొమా కోర్సెస్ కానీ బీఎస్సీ కోర్సెస్ కానీ ఉండాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ అనేది ఎక్సీడ్ కావద్దు. పే స్కేల్కి వచ్చేసరికి 32,500 అనేది పర్ మంత్ అనేది మనకు పే చేస్తారు. సో దిస్ ఈజ్ ద క్వాలిఫికేషన్ అండ్ పీజీ డిప్లొమా అనేది క్వాలిఫికేషన్ ఉండాలి ఆర్ బీఎస్సీ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. పీజీ డిప్లొమా నార్మల్ డిప్లొమా ఎలిజిబుల్ కాదు, ఓన్లీ పీజీ డిప్లొమా అనే వాళ్ళే ఎలిజిబుల్. సో దెన్ గో టు నెక్స్ట్ స్లైడ్. డిపార్ట్మెంట్. సో మనకి ఇంకేమేమి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అవుతున్నాయి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ అనేది బయోమెడికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ మనకి ఉండాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ కన్నా ఎక్సీడ్ కావద్దు. 32,500 అనేది పర్ మంత్ అనేది మనకి శాలరీ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి 2 పోస్టులు అనేది వేకేట్ ఉన్నాయి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓనాకాలజీకి వచ్చేసరికి మనకి 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. 32,500 అనే శాలరీ ఉంటుంది. సో బీఎస్సీ, డిఎంఎల్టీ ఆర్ ఎంఎస్సీ అనేది మన క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. 4 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది బ్లడ్ బ్యాంక్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే ఉండొద్దు. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ పే స్కేల్ వచ్చేసి 32,500 అనేది మనకి పే స్కేల్ ఉంటుంది. క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎఫ్టీ ల్యాబ్ అండ్ స్లీప్ ల్యాబ్. ఓకేనా, ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నుండి మనకి పిఎఫ్టీ ల్యాబ్ లేకపోతే స్లీప్ ల్యాబ్ నుండి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ అనేది 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. సో దిస్ ఈస్ ద కండిషన్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్కి వచ్చేసరికి 32,500 అనేది మనకు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పోస్టెస్ వచ్చేసరికి 2 పోస్టులు అనేది రిక్వైర్డ్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి సో బ్యాచిలర్ డిగ్రీ అనేది న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీలో ఉండాలి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ఏఈఆర్బి ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సైన్స్ స్ట్రీమ్కి వెళ్ళి ఉండాలి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. అండ్ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ నుండి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ఏఈఆర్బి. అండ్ ద ఏజ్ లిమిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 36 ఇయర్స్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద vacancies in different departments with the educational qualification and number of posts which is required. So let's go to next slide. According to the requirement డిపార్ట్మెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టెస్ అనేది తగ్గొచ్చు పెరగొచ్చు. సో ఈ అప్లికేషన్స్ వచ్చేసి నిమ్స్ పంజాగుట్ట ఓల్డ్ ఓపీడీ బ్లాక్ 2nd ఫ్లోర్ ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ దగ్గర ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏదైతే పోస్ట్కి మనం అప్లై చేస్తామో నోటిఫికేషన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ 2024 4 PM లోపు మనం ఈ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్న పెడతారు, లేకపోతే ఇంటర్వ్యూ అన్న కండక్ట్ చేస్తారు. సో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా అని చెప్పేసి మనకి ఫోన్ ఆర్ ఈమెయిల్తోని మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ ఫీ వీ హ్యావ్ టు పే 1,000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నిమ్స్ హైదరాబాద్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీడీ ఆర్ నిమ్స్ క్యాష్ రిసిప్ట్. సో అప్లికేషన్ ఫీ అనేది నాన్ రిఫండబుల్. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి
మనం ఏవైతే అప్లికేషన్ చేస్తామో ఆ అప్లికేషన్తోని ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే ఫుల్లీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో కాపీ ఆఫ్ ఆల్ ఒరిజినల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. సో ఏవైతే మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ షుడ్ బి సబ్మిటెడ్. సో అప్లికేషన్తో పాటు మనం ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే ఆర్ఎల్స్ డాక్యుమెంట్స్ ఏవి సబ్మిట్ చేయకపోతే మన అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ బై నిమ్స్ into various departments. So there is also some terms and conditions about this notification. There is a link in description. Join in our WhatsApp channel for more information and I will send you the PDF in the group. So thank you so much. Signing off.